గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కూటమిలో ఉన్న నాయకులు, ఉప ముఖ్యమంత్రి కానీ లేదు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కానీ మనందరం పవిత్రంగా కలిసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ దేవదేవుణ్ణి ఎంతో గౌరవభావంతో భక్తులతో మన రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో అందరూ కూడా వారి పట్ల ఎంతో భక్తిభావంతో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అబండాలు వేసి పంది కొవ్వు ఉందని, ఆ కొవ్వు ఉంది, నీ కొవ్వు ఉందని అని చెప్పి ఆ నేపథ్యంలో ఉన్న దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చ జరగకూడదు, ఇది వాస్తవాలు బయటికి రావాలి, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి. అవురా, ఇదా చంద్రబాబు నాయుడు తాలూకు దుర్బుద్ధి, ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన అని ఒక బాధ, ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది. ఆ విషయాన్నే ఇవాళ సభలో చర్చించడం అడిగాం. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తానని చెప్పని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 రూపాయలకి 320 రూపాయలకి కూడా నెయ్యకున్న నేపథ్యం. అదే సంస్థ ఏదైతే హిందూపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో, హిందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో, ఆ హిందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ హిందాపూర్ సంస్థ ఎవరిదో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వాళ్ళ వెబ్సైట్లోనూ ఇదిగో ఇదేమో నేను ముద్రించింది కాదు, హెరిటేజ్ ప్లాంట్ నేమ్ హిందాపూర్. ఇగో మేడం గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి సతీమణి ఫోటో. ఇదేమి నేను తయారు చేసింది కాదు, ఇదేమి వాళ్ళ వెబ్సైట్లో వారం రోజుల వరకు వారం కిందటి వరకు ఉన్న ఇది ఈరోజు ఉండదు, మాయైపోతుంది. ఎందుకంటే ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆపాదించారో 300 రూపాయలకు వచ్చి స్వచ్ఛమైన వస్తుందా, సుమారు 700 రూపాయలు కాకపోతే తగ్గితే కానీ అది దొరకదని చెప్పి ఆ రోజే మాట్లాడి ధనదాహం కోసం, ధనార్జన కోసం, ఆయన సొంత స్వలాభం కోసం, దేవదేవుడి తాలూకా దోపిడీ కోసం, ఆ దేవస్థానంలో దోపిడీ కోసం ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఈరోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ
మీ మాట ఇచ్చి చర్చకు అడిగితే చర్చకు వచ్చి సమయం ఇవ్వలే. ఆ తర్వాత చైర్మన్ గారి దగ్గరికి మొబైల్ని పిలిచారు, అడిగారు. అంటే బిజినెస్ జరగాలి కదా, మీ ఉద్దేశం అంటే చర్చకు ఒప్పుకోండి, మేము బిజినెస్ కంటిన్యూ చేద్దామని చెప్పి మేము కూడా అంగీకరించాం. అయితే మేము హౌస్లో నుంచి చెప్తామన్నారు. అచ్చెన్నాయుడు గారు లేచారు, మాట్లాడారు, ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడారు. ఇష్టారాజ్యంగా మాట్లాడారు, సంబంధం లేని అంశాలను మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు దేవుడి దగ్గర వచ్చి తప్పులు మాట్లాడితే మీరైనా నేనైనా ఎవరైనా ఆ దేవదేవుడు వచ్చి క్షమించడు, దేవదేవుడు క్షమించడు. మనందరం కూడా ఒక ఆలోచనతో ఉన్న రాజకీయాల కోసం మనం ఇష్టారాజ్యంగా మాట్లాడడం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు చెప్తుంటాడే, దేవుడు వచ్చి చూస్తాడు. చెప్తున్నాం, మేము మళ్ళీ చెప్తున్నాం, ఆ దేవదేవుడి మీద ఎవరైతే నిందలు అపనిందలు వేశారో ఆ పేరును అడ్డం పెట్టుకుని ఏదైతే దోపిడీ చేయడానికి వచ్చి 320 రూపాయలు నెయ్యిని 700 రూపాయలకి హిందూపూర్ అనే సంస్థను పెట్టి, ఇందాపూర్ అనే సంస్థను పెట్టి హెరిటేజ్ సంస్థ దోపిడీ చేయడం ప్రయత్నం చేస్తుందో ఆ దేవదేవుడు ఊరుకుంటాడంటే అది ఊరుకోడు. మేము అడుగుతున్నాం, ఎందుకు ఒప్పుకొని మళ్ళీ సభలో వచ్చి మరి ఎందుకు వాళ్ళు గందరగోళం సృష్టించి సభను ఆపడానికి ప్రయత్నం చేశారు? ఎందుకు బడ్జెట్ మీద కొనసాగించడానికి ఎందుకు వాళ్ళు ప్రయత్నం చేయలేదు? అంటే వాళ్ళ తాలూకాన్ని బయటపడతాయని. ఏదేమైనప్పటికీ కూడా మేము సభను సజావుగా జరగాలని కోరుకుంటాం. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని కోరుకుంటాం. ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి తెలిస్తే ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళే దాని మీద వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అది మా తాలూకా విధానం, మా తాలూకా ఆలోచన, మా బాధ్యత. ఇవాళ మరి ఇవ్వలేదే, దాని అమ్మాయి సంబంధం జరపడానికి వచ్చి ప్రభుత్వం ఒప్పుకోలేదే. ఎందుకు? హెరిటేజ్ ఉంది కాబట్టి. అంటే ఆలోచించండి, మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించమని కోరుతున్నాను. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం దొరికితే ప్రతి అవకాశాన్ని కూడా దోపిడీ కోసం, ధనార్జన కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఇది న్యాయమని అడుగుతున్నాను. ఆ దేవదేవుడు క్షమిస్తాడా అని అడుగుతున్నాను. ఇదేనా మీ నీతిని అడుగుతున్నాను. ఎన్ని మాటలు చెప్పారండి, ఏంటి నీతి కొబ్బరి చెప్పి నీతి మాటలు మాట్లాడారండి. పంది కొవ్వు అన్నారు, ఆవు కొవ్వు అన్నారు, ఇంకొక కొవ్వు అన్నారు. ఈరోజు కల్తీకి వచ్చారు. సరే, కల్తీ అయినా సరే ఏ సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థలు ఇవ్వండి. ఏది ఇందా నెయ్యి ప్యాకెట్ ఏది, కనిపించలేండి ఇక్కడ. ఇగో మ్యానుఫ్యాక్చర్, చింతాపురం, ఇగో హెరిటేజ్. ఇంక అన్నీ చెప్తాం, అన్నీ చూపెడతాం, అన్ని వ్యవస్థలు అన్నీ చూపెడతాం. ఒకటి కాదు, రెండు కాదు. ఇదేంటి అన్నీ ఉన్నాయి మొత్తం. ఏదైతే ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్లు తుడితే కెమికల్స్ కూడా వాడారన్నారో ఈ హెరిటేజ్లో అవన్నీ ఉన్నాయో లేవో చూపెడతాం. అవన్నీ చూపెడతాం. ఏంటిది? కాబట్టి మీ దగ్గరికి, మీ ద్వారా రాష్ట్ర ప్రధాని దగ్గరికి తెలియజేస్తుంది ఏంటంటే, విన్నవించుకుంటుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం తాలూకా దర్పంతో దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. దానికోసం లేని నిందలు వచ్చి అందరి మీద దాన్ని పెట్టి ఇది చేయాలని చెప్పని ఈ దోపిడీకి ఆయన నడుం బిగించారు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది జరగడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఇలాంటి వాటిని మేము అడ్డుకుంటాం. ఎంతవరకైనా సరే దీని మీద మేము పోరాటం చేస్తాం. దీని మీద ఇది అయిపోయిందని చెప్తాను. బిల్గేట్స్ కదా మీరు అడిగారు, ఇది అయినంటే మాట. కాబట్టి దీని మీద ఎంతకైనా సరే పోరాటం చేస్తాం. ఒక పక్క వచ్చి హౌస్కి జరగాలి, మీరు రండి అంటే
ఓకే పదండి, మీరు చర్చకు వచ్చి అంగీకరించండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 24, 24 కాకపోతే 25 అని చెప్పి అని ఒకరికి చెప్పాం. ఓకే అన్నారు అని అక్కడ వచ్చి ఆటంకం పెట్టారు. ఇది ప్రభుత్వం, అధికారం ఉన్న ప్రభుత్వాలు చేసే తీరు కాదు. ఇలాంటి చిన్న చిన్న సిల్లీ స్ట్రాటజీలు వేసుకొని ఇవాళ వచ్చి చేసి చాలా చేయడం మంచిది కాదు. అయినప్పటికీ ఆ దేవదేవుడి మీద, ఆ వెంకటరమణ ముద్దు గారి మాకున్న అపారమైన భక్తి, దాంతో మేము అందరం ఇలాంటి సంఘటనలు డిస్కషన్ రావడం అనేది చాలా బాధాకరమని చెప్పి బాధపడుతూ రాష్ట్ర ప్రజలందరినీ ఒకసారి ఆలోచించమని, వీళ్ళ దోపిడీని, వీళ్ళు చేస్తున్న అరాచకాన్ని, అకృత్యాన్ని ఆలోచించమని కోరుతున్నాను. ఒకటి చెప్పండి. కాదండి, హెరిటేజ్ మేమెందుకు అంటాము, మేమెందుకు అంటాము? వెబ్సైట్లోనే ఈ ప్లాంట్ నేమ్ ఇందాపూర్ మేమా ఇదే 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 సంస్థ బ్లాక్ లిస్ట్ వెళ్ళిందా లేదా? ఇదే సంస్థ 6 నెలల్లో మళ్ళీ బ్లాక్ లిస్ట్ ఎత్తిసారా లేదా? 2014 నుంచి 16 మధ్యలో ఎత్తారా లేదా? మరి ఇదే సంస్థ ఇప్పుడు వచ్చి మరి సప్లై చేస్తుందా లేదా? ఇదే సంస్థ వచ్చి 320 రూపాయలకి మొన్నటి వరకు సప్లై చేసి అందరూ పోయి ఇప్పుడు వచ్చి 658 రూపాయలకి సప్లై చేస్తున్నారా లేదా? ఇవన్నీ అవసరమా చెప్పండి. మొన్న జరిగినందుకు కూడా ఏదైతే ఈవోని కొత్తగా ప్రభుత్వం వచ్చిందో చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేసిన నెయ్యిలో 4 ట్యాంకర్లు వచ్చి అప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి ఆపిన ట్యాంకర్లు 4 ట్యాంకర్లు ఆపేస్తాయి. అవి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ 4 ట్యాంకర్ని మళ్ళీ లోనకు పంపించి వాళ్ళు తీసుకున్నారు. ఇది వాస్తవం, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ రకంగా దోపిడీ జరుగుతుందో. ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ చర్చిస్తాం ఇక్కడికంటే. దానికోసం మేము అడిగాం. కారణం అది. దయచేసి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏంటి బిల్ గేట్స్ ఏంటైంది? కాదండి, కానీ చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం ఎంత స్థాయికి నిలుపుతాడు. దేనికోసమైనా సరే ఈ రాష్ట్ర ప్రయోజనం కానీ, దేశ ప్రయోజనాలు కానీ, రాష్ట్ర ప్రతిష్ట కానీ, దేశ ప్రతిష్ట కానీ ఆయనకి అక్కర్లే. ఆయనకి వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత ఆయన తాలూకా పబ్లిసిటీ జరిగిన ప్రచారం, వ్యక్తిగత మా సోదరుడు చెప్తున్నాడు వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత ప్రయోజనాలు. దానికోసం దేని ఏ స్థాయికి నిలుపుతాడు. తిరుపతి దేవస్థానం వచ్చి వ్యక్తిగత ప్రయోజనం, బిల్ గేట్స్ వచ్చి వ్యక్తిగత ప్రచారం. లేకపోతే కేంద్ర ప్రభుత్వం నేను చూశాను ఇప్పుడు దీంట్లో ఆయన తాలూకా ఆయన తాలూకా లెక్చర్ ఉందో దాన్ని బాగా ఎందుకు చేశారు బాయ్కట్ అంటే సమ్ అలిగేషన్స్ వచ్చే వారి మీద. ఇంకా అది రేపే 2 క్లారిటీ వస్తుంది, అన్ని విషయాలు క్లారిటీ వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం మనం. కానీ ఈయనకి వచ్చి అది లేదు. ఒక ప్రధాన వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చూసుకుని నేను నవ్వచ్చు, పెద్దవాడు, నేను కాదన్నా. కానీ ఇవాళ ఏంటి? కానీ ఆయన వచ్చిన ఆ స్కీమ్ లేదు, అదేం కొత్తది కాదు కదా. ఇంత మా ప్రభుత్వంలో ఏదైతే ఇంటింటికి ఆ రోజు వైద్యాన్ని చేసి మా హెల్త్ సెక్రటరీ ద్వారా కార్యక్రమాన్ని చేశామో దాన్ని మళ్ళీ రేట్ చేయొచ్చు, తప్పు కాదు. ప్రభుత్వం మేము వచ్చి కష్టపడి ప్రతి కార్యక్రమాన్ని చేసాం వైద్యంలో. ఈరోజు వైద్యానికి చేతెత్తేసారు, పేదవాడి వైద్యం దొరకని చేశారు. దానికోసం వచ్చి వాళ్ళని ఇన్ని అడుగుతున్నారు. వచ్చిన డబ్బులు వచ్చి అవినీతితో దోచుకుంటున్నారు, తెచ్చిన అప్పులు. సరే, ఏదేమైనా కూడా బిల్ గేట్స్ మాత్రం ఏదైతే ఢిల్లీలో జరుగుతుందా అది కానీ వాస్తవం అయితే మాత్రం నిన్న రాష్ట్రంలో రావడం మాత్రం చాలా అది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే దేశం ఆయన మన దేశంలో ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి 1-2 రోజులు మనం దీని మీద సమయం పాటించి తర్వాత దీని మీద అన్ని విషయాలు మాట్లాడితే మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి దేవదేవుడి మీద మాత్రం నిందలేసిన మాత్రం ఎవరికి కూడా ఆ దేవదేవుడిని క్షమించడం, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓకే.
చైర్మనా స్పీకరా అసెంబ్లీ ఏంటి ఏంటి కాదు సార్, మేము చాలా సందర్భాల్లో చెప్పాము సార్, మా పార్టీ తరఫున అలాగే మా ఎమ్మెల్యేలు వారు మాట్లాడమని చెప్పాం. మేము చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం. పార్టీ పరంగా మా విధానం మాది. రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే వారు తీసుకోమనండి. ఎవడుతున్నాడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకోమనండి. నిన్న వచ్చి ఏది ఐటీ పేషెంట్లు ఇది పెట్టారు, పెట్టారు కదండి ఐడెంటిఫికేషన్. ఓకే, చట్ట ప్రకారం పెట్టుకో వద్దని మేము అన్నామా? మరి కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు? మరి అక్కడ పెట్టిన వాళ్ళు పెట్టాలి కదా, 2 సార్లు ఓటే కదా, మరి అక్కడ ఎందుకు పెట్టలే? సరే, అది వాళ్ళకి వదిలిస్తాం దాన్ని, ఆ విజ్ఞప్తి. సార్ నేను రెడీ కాదు, చెయ్యండి చేయొద్దండి అన్నాం. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఏది చేసినా దానికి వైసీపీ పార్టీ మా పార్టీ విధానం మేము తయారుగా దానికి ఉన్నాము. అంతేగాని రాజ్యాంగం చేతితో తీసుకుంటాం, చట్టాన్ని చేతితో తీసుకుని చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఓకే, నీ ఇష్టం మన ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం. అంటే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, రైతులకు సంబంధించినటువంటి విషయం. రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గము, ప్రొద్దుటూరు కానీ కమలాపం కానీ రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం డిస్టిక్లో కానీ శనగ పంట చాలా ఎక్కువ వేస్తారు. అలాంటి శనగ పంట ఈసారి రైతులకు బాగా పంట వచ్చినప్పటికీ ఈరోజు మనం చూస్తే రైతుల పరిస్థితి, పంట వచ్చి పంట కోతలు చేయబట్టి 25 రోజులు అయింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వము కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల, అదేవిధంగా ఈరోజు మనం మద్దతు ధర ఒకటి చూసాం. శనగలకు 5,650 రూపాయలు క్వింటాలకు మద్దతు ధర, ప్రభుత్వ మద్దతు ధర ఉంది. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి మద్దతు ధర కూడా రైతులు పెట్టిన పెట్టుబడికి ఖర్చులకు ఇది కరెక్ట్ మద్దతు ధర కాదు, ఇంకా పెంచాలి మద్దతు ధరలు. కానీ ఇప్పుడున్న మద్దతు ధర 5,650 రూపాయలు కూడా లేకుండా ఈరోజు పంట వచ్చిన తర్వాత రైతులు చేలల్లోనే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల మినిమం సపోర్ట్ ప్రైస్కు రైతులందరూ కూడా దళారీ చేసిన బారుల్లో పడిపోయి దాదాపు ఒక ఎకరాకు 1000, ఒక క్వింటాలకు 1000 రూపాయలు నష్టపోవాల్సి వస్తూ ఉంది. ఈరోజు శనగలు 10 క్వింటాలు అయితే ఒక ఎకరాకు 10,000 నష్టపోవాల్సి వస్తుంది. అంటే ఈరోజు 4,600, 4,700 రూపాయలకే క్వింటాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులు కల్పించి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు పొలాల్లోనే వచ్చిన పంటను 5,000 లోపే 4,600కు 700కే అమ్ముకొని చాలా నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా శనగ పంటే కాకుండా మీరు ఒక్కసారి చూస్తే జొన్నలు 3,600 రూపాయలు మద్దతు ధర ఉంటే 2,600కే ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మొక్కజొన్న పంట 2,400 రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు 1,600, 1,700 కూడా రేట్ లేదు. ఈరోజు రైతులందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పంటను అక్కడే నష్టాలకు అమ్ముకుంటున్నారు. ఈరోజు ఎక్కడైనా గోడౌన్లో పెట్టుకోవాలన్నా ఇబ్బంది ఉన్న రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా రైతుల తరఫున, ఈరోజు ప్రభుత్వ మద్దతు ధర ఏదైతే ఉందో 5,650 రూపాయలు, అది కూడా సరైన గిట్టుబాటు ధర కాదు, పెంచి కొనాలా. ఈరోజు ఉన్న మద్దతు ధరకు కూడా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే రైతుల పక్షాన ఇది మాది రైతు ప్రభుత్వం అని బడ్జెట్లో చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ. ఈరోజు కూడా పంట చేతికొచ్చి 25 రోజులైనా కూడా ప్రభుత్వ పరంగా ఎంఎస్పి రేటుకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణము, చాలా దుర్మార్గం. ఇది రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇటు శనగ పంటకు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ
ఈరోజు ఎకరాకు ఒక్కొక్క రైతు పండించిన కష్టపడి పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతుకు పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కూడా లేక ప్రతి ఎకరాకు 9,000 నుంచి 15,000 రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏమాత్రం మీకు సిద్ధశుద్ధి ఉన్నా, ఈరోజు ఏ ప్రభుత్వం అయినా బాధ్యత గల ప్రభుత్వం పంట చేతికి వస్తానే ఒక ప్లాన్ ప్రకారము రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కంటే తక్కువ మార్కెట్లో రేటు ఉన్నప్పుడు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా. అలాంటి పరిస్థితి ఎక్కడే లేదు. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇదే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఒక్కసారి గమనిస్తే 17, 18, 19లో గత ప్రభుత్వంలో ఉన్న రైతులు ఏదైతే శనగలు అమ్ముకోలేక 5,000 కంటే లోపు ఉన్నటువంటి క్వింటా రేటు ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు రైతులు కోరితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్వింటాలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గోడౌన్లో ఉన్నటువంటి శనగలకు కూడా ఈరోజు GOMS నెంబర్ 59 ఇచ్చి ప్రతి రైతుకు క్వింటాకు 1,500 చొప్పున 30 క్వింటాలకు 45,000 రూపాయలు ప్రతి రైతుకు అకౌంట్లో వేసిన పరిస్థితి జీవో ఉంది. దీని ఆధారంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని, శనగ రైతులు కానీ మొక్కజొన్న కానీ జొన్న రైతులు కానీ నష్టపోతూ ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు ఏ పంటకు కూడా. కాబట్టి వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను శనగ పంటను మొక్కజొన్నను జొన్నలను కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా శాసన మండలిలో ఆ దేవుడి లడ్డు ప్రసాదం మీద మేము వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ వాయిదా తీర్మానాన్ని మేము కొనసాగించాము. అదే ఈ అధికార ప్రభుత్వం దాని మీద చర్చ పెట్టమంటే వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఏదైతే ఒక దేవుడి ప్రసాదం మీద, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద లడ్డు ప్రసాదం మీద ఏదైతే అవాస్తవాలు మాట్లాడారో అది కూడా ఒక ఉన్నత స్థాయిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్న వ్యక్తి డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళ మీటింగ్లోనే ఆ రోజు ఆ విషయం చెప్పారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగింది, అది కూడా జంతు కొవ్వు కలిసిందని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు క్లియర్గా సిబిఐ చిట్టు కూడా క్లియర్గా తేల్చడం జరిగింది. ఎందుకంటే ఎంతో ఉన్నతమైన డైరీలు, ఆ డైరీలు కూడా క్లియర్గా చెప్పాయి దీంట్లో ఎక్కడా కూడా కల్తీ జరగలేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని కూడా క్లియర్గా సిబిఐ చిట్టు కూడా చెప్పింది. ఆ సిబిఐ అనేది కూడా వాళ్ళకు తెలుసు కదా, వాళ్ళ కమిటీలు, వాళ్ళు వేసిన కమిటీలు కూడా వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు ఈరోజు సిబిఐ ఇచ్చిన చిట్టును కూడా ఈ ప్రభుత్వము తప్పుపట్టి ఈరోజు ఇంకా కల్తీ జరిగింది అని చెప్పడం అనేది నిజంగా ఈ దేవుడి మీద ఇన్ని అవాస్తవాలు మాట్లాడడానికి ఈ ప్రభుత్వము, ఈ కూటమిలో ఉన్న పెద్దలకి ఎలా నోరొస్తుందని ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఇంకా ముఖ్యంగా మా క్వశ్చన్ ఒకటే, ఏదైతే మీరు జంతు కొవ్వు కలిసిందని చెప్పారో జంతు కొవ్వు కలవలేదని క్లియర్గా సిబిఐ చెప్పింది, సిబిఐ చిట్ చెప్పింది. సో దీన్ని ఇంకా కూడా మీరు అదేదో దేవుడి మీద కూడా అవాస్తవాలు మాట్లాడి ఈరోజు మీరు రాజకీయం చేసుకోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఏదైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు ఈ తప్పు పార్టీ మీద వేస్తున్నారో, మా హయాంలో కల్తీ జరిగిందని చెప్తున్నారో అది తప్పు. ఎప్పుడు మీ హయాంలోనే 2024 జూన్లో నుంచే ఈ కల్తీ జరగడం మొదలైంది. కల్తీ జరిగిందని క్లియర్గా కూడా సిబిఐ చిట్ చెప్పడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. ఎవరు అవాస్తవాలు చెప్తున్నారు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఈ ప్రభుత్వం పెట్టుకుందో ఖచ్చితంగా వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా డిమాండ్, మేము ఖచ్చితంగా ఈ తిరుమల లడ్డు మీద ఈ ప్రభుత్వం ఏదైతే అవాస్తవాలు చెప్పిందో వాటినన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా మాకు హౌస్ చర్చకు రావాలని పెట్టేంతవరకు కూడా మేము ఖచ్చితంగా దీని మీద చేస్తాము. అదేవిధంగా ఇలాంటి వాస్తవాలన్నిటి కూడా ఇలాంటివన్నీ కూడా
ఈ ప్రభుత్వము తప్పుడు ప్రచారాలు చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనం చూసాం కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూ కోసం ఎన్నో ప్రచారాలు చేశారు, అబద్ధ ప్రచారాలు. మాట్లాడితే అందులో ఏదో జంతు కొవ్వు కలిసిందని, లేదా ఫిష్ ఆయిల్ కలిసిందని, పంది కొవ్వు కలిసిందని మొదట ప్రచారం చేశారు. మళ్ళీ చెప్పారు నెయ్యి ఎక్కడైనా 330కి వస్తుందా, 350 రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందా అనేసి అతనే మాట్లాడడం జరిగింది. మొన్న తీసుకుంటే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక ఏం చెప్పింది, అందులో జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ కలవలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు లడ్డు మీద ఇలాంటి ప్రచారం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తేలిన విషయం ఏంటంటే ఇందాపూర్ అనే కంపెనీకి 680 రూపాయలకి కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఇందాపూర్ ఏది అనేసరికి హెరిటేజ్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది. అంటే హెరిటేజ్కి వ్యాపార అనుబంధ సంస్థ ఆ హిందాపూర్ అనేది. అంటే వ్యాపారంగా లబ్ధి పొందడం కోసం తన సంస్థకి మేలు చేయించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకాలన్నీ ఆడారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. ఈ ఇందాపూర్ అనే కంపెనీ గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు కూడా నెయ్యి సప్లై చేయడం జరిగింది. కానీ కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారని అది రిజెక్ట్ కాపాడిన సంస్థ. ఆ సంస్థకే ఇప్పుడు 680 రూపాయల కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఏమి జరిగింది లోపాయికారిగా అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అందుకనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా కౌన్సిల్లో మేము వాయిదా తీర్మానం అడగడం జరిగింది. హెరిటేజ్కి ఇందాపూర్ సంస్థకి ఉన్న సంబంధం ఏంటి, వ్యాపార సంబంధం ఏంటి, దాని మీద చర్చ పెట్టండి అని ముందు నుంచి కూడా మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టడానికి భయపడుతుంది అంటే వాళ్ళు వ్యాపార లబ్ధి కోసం ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూతో ఈరోజు పచ్చి అబద్ధాలు దాని గురించి మాట్లాడి ఈరోజు వ్యాపార సంబంధాలు అలాగే వ్యాపార భాగస్వామి అయిన ఇందాపూర్ సంస్థ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం, హెరిటేజ్కి లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదిగోండి ఇప్పుడే చూపించారు కదా ఈ హెరిటేజ్ తాలూకా చీజ్ స్లైసెస్. దీని మీద స్పష్టంగా రాసుంది మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేసి. అంటే ఈ ఇందాపూర్ అనేది ఖచ్చితంగా హెరిటేజ్ తాలూకా అనుబంధ సంస్థ. అనేది అర్థమవుతుంది. అలాగే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అందులో జంతు కొవ్వు కలవలేదని. అయినా కూడా వీళ్ళు ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది దీని మీద ఎంక్వైరీ కోసం. మరి మేము ఒకటే అడుగుతున్నాం, ఆ ఏకసభ్య కమిషన్తో విచారణ చేయించగలరా? హెరిటేజ్కి ఈ ఇందాపూర్కి ఉన్న వ్యాపార సంబంధాల గురించి విచారణ చేయించండి, అప్పుడు తెలుస్తుంది కదా. అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా తన రాజకీయ లబ్ధి కోసం ఎన్నాళ్ళు వాడుకున్నారు అనుకున్నాం, దాంతోపాటు వ్యాపార లబ్ధి కూడా ఇందులో ఉంది అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఎప్పటికైనా దీని మీద మా కౌన్సిల్లో చర్చకి ప్రభుత్వం ఒప్పుకోవాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు వచ్చే ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలలో మొదటి హామీ నిరుద్యోగ వృద్ధి లేదా 20 లక్షల ఉద్యోగాలని చెప్పి మొదటి హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసి వాళ్లకు లేనిపోని నమ్మకాలు కుదిరించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత నిరుద్యోగులు లేరు ఏం లేరని చెప్పి గాలికి వదిలేసిన పక్షంలో ఈరోజు శాసన మండలిలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్టాటిస్టిక్స్లో ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏ స్టాటిస్టిక్స్లో ఉంది, మీరు 20 లక్షల ఉద్యోగాలని చెప్పారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, దాంతోపాటు నిరుద్యోగ వృద్ధి కూడా
ఎంతవరకు ఇచ్చారనేసి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం శాసనసభ ద్వారా, శాసన మండలి ద్వారా ఎంత నిర్లక్ష్యంగా మేము అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తుందంటే అంత నిర్లక్ష్యంగా ఆన్ పేపర్ వీళ్ళు సమాధానం చెప్తున్నారు. డిసెంబర్ 15, 2025 నాడు సాక్షాత్తు రాజ్యసభ సాక్షిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రాజ్యసభలో ఇచ్చిన ఆన్సర్ ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8.2%లో మొట్టమొదటిగా, అంటే నిరుద్యోగంలో మొట్టమొదటిగా ఉందని చెప్పేసి ఒక రాజ్యసభలో వాళ్ళు క్లియర్గా అడిగిన క్వశ్చన్కు అక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా సింపుల్గా వీళ్ళు మేము 5,76,000 ఉద్యోగాలు, 72,280 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఒక చిన్న ఆన్సర్ పెట్టేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నా, మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లే కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి సుమారుగా ఒక 20,000 ఉద్యోగాలు ఇచ్చినవే వీళ్ళిచ్చి, కానీ 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారనేసి ఈరోజు సాక్షాత్తుగా శాసన మండలి సాక్షిగా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. అంటే నిరుద్యోగులకు ఏం చెప్తున్నారు వీళ్ళు? ఉద్యోగాలు ఇవ్వకుండానే మేము ఇచ్చినాం అని సాక్షాత్తు శాసన మండలి ద్వారానే ఈరోజు వీళ్ళు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా మనకందరికీ తెలుసు, పోయిన శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిరుద్యోగులకు ఎటువంటి బడ్జెట్ కూడా కేటాయించుకోకుండా వాళ్ళు బడ్జెట్ ఇంట్రడ్యూస్ జరిగింది. ఈరోజు రాష్ట్రమంతా ఎలా ఉందంటే, రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మా నిరుద్యోగులకు మటుకు పేమెంట్లు ఇస్తలేరని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కోడైకొస్తున్నారు. ఈరోజు 5,72,280 ఉద్యోగాలు ఎక్కడిచ్చావు మంత్రి గారు? ఏ రంగంలో ఇచ్చావు చెప్తే వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు వచ్చిన మొదటి నెల జీతం మీకు పెద్ద కార్యక్రమం చేయాలనేసి వాళ్ళందరూ వెయిట్ చేస్తారని చెప్తే దానికి సమాధానం లేదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్లో 191 మంది, ఎంతమంది? 191 మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది గడిచిన 18 నెలల్లో. సాక్షాత్తు డీజీపీ గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే ఈ లెక్కలు రాసున్నాయన్నమాట. సో ఈ లెక్కలన్నీ మీ మీడియా వాళ్ళు కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే వాట్ ఆర్ యూ టాకింగ్ ఏమంటారు? వాట్ ఆర్ యూ టాకింగ్ అంటారు. ఎట్లా ముఖ్యమంత్రి గారు? మీరే సాక్షాత్తు 2 సభల ద్వారా 5 లక్షల చిన్న ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఎక్కడ అడిగితే దానికి సమాధానం లేదు. సార్ 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు, బడ్జెట్లో 3,000 రూపాయలు లేదు. మరి ఎట్లా చంద్రబాబు గారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, కానీ బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అనేసి మరొకసారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపించారు. కాబట్టి మీరు వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నా, వాట్ ఆర్ యూ నాట్ టాకింగ్ అన్నా కూడా మేము ఈ నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చే ఎలక్షన్లలో మీకు వాట్ ఆర్ యూ టాకింగ్ అనేది చూపిస్తారనేసి ఈరోజు పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ రాష్ట్రపతి తెలియజేయడం జరుగుతుంది.